కంటిన్యూ చేస్తున్నాం. బ్రేక్ తీసుకున్న టైంలో కూడా ధర్మమహేష్ గారిని అడిగాను నన్ను ఎంత కొంటారు అని. ఇచ్చేదేమైనా ఉంటే ఆన్లైన్లోనే డైరెక్ట్గానే ఇచ్చేసేయండి, లైవ్లోనే. ఆన్లైన్ గూగుల్ పే, ఫోన్పే లాంటివి చేయొద్దండి, డైరెక్ట్గానే క్యాష్ ఇవ్వండి. పబ్లిక్గానే మా చైర్మన్ చూస్తూ ఉంటాడు, మా మేనేజింగ్ ఎడిటర్ చూస్తూ ఉంటాడు. ఎందుకంటే నన్నేదో ఆయన కొనేసాడని, మేము పెయిడ్ ఆర్టిస్టులు అని చేస్తుంటే నిజంగా మేము పెయిడ్ జర్నలిస్టు అది వాడి బోర్డు సంపాదించేవాళ్ళం. సరే, ఓకే. రెండోది, పెయిడ్ అయితే ఆ రోజు గౌతమి చౌదరిని ఎందుకు కూర్చోబెడతాం? గౌతమి చౌదరి గారు ఎంత పే చేసి ఉంటారు మాకు? లిటరల్లీ ఇక్కడ నేను అడగాల్సిన, జనానందరిని అడగాలనుకుంటున్న ప్రశ్న, లేకపోతే నా మీద అలిగేషన్ చేసిన వ్యక్తిని అడగాల్సిన ప్రశ్న, ఈ గౌతమి చౌదరిని కదా ముందు కూర్చోబెట్టింది. గౌతమి చౌదరి గారిని కూర్చోబెట్టి గంటన్నర పైన లైవ్ డిబేట్ నడిపి, ఒక విధంగా చెప్పాలి అంటే ఆవిడ మాటలు విని వీళ్ళిద్దరిని బదనాం చేశాం. తండ్రి కొడుకులు ఇద్దరిని అత్యంత దారుణంగా బదనాం చేశాం. రికార్డెడే ఉంటుంది యూట్యూబ్లో, నేను తప్పించుకోవటా కూడా లేదు. ఈయన అడగచ్చు నా కాలర పట్టుకుని, ఎరా ఏం కూర్చేవరో మొన్న లైవ్లో అని. ఎందుకంటే ఆయనకు రైట్ ఉంది. ఆ రోజు గౌతమి గారి తరఫున నేను సపోర్ట్గా నిలబడ్డా. ఎందుకు అంటే, అయ్యో పాపం నిజమే కదా, ఈయన ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు పెట్టుకుని పాపం ఆవిడ జీవితాన్ని నాశనం చేసి ఉంటాడు, చేసేసాడేమో. లేకపోతే ఒక ఆడది ఇంత పబ్లిక్గా బయటకు వచ్చి నా జీవితం నాశనం చేశాడని భర్త మీద అలిగేషన్ చేస్తోందండి, ఎన్ని ధైర్యం కావాలి? పాపం ఆవిడ ఎంతో సఫర్ అయి ఉంటుంది. అవి కూడా ఉండొచ్చు, నేనేమి దాన్ని కాదంటానికి లేదు, ఆవిడ నేను తక్కువ చేయడానికి కూడా లేదు. అమ్మ గౌతమి, మళ్ళీ చెప్తున్నాను, నా చెల్లి లాంటిదానమ్మ. నిన్నో ధర్మమహేష్ గారిని పుల్లబెట్టి మీ ఇద్దరు తన్నుకుంటే నేను నీ తరపునే ఉంటానని చెప్పి చెప్పను, ధర్మమహేష్ గారి తరపున ఉంటానని కూడా నాకు చెప్పను. ఇవాళ ధర్మమహేష్ గారు 2 గంటల పాటు లైవ్ స్టూడియోలో ఉన్నాడు కదా అని చెప్పి ఆయన నా మిత్రుడు కాదు, లేకపోతే ఆయన దేవుడు అని కూడా నేను అన్నాను. ఆయన కూడా తప్పులు చేసి ఉండొచ్చు, ఒక కోణంలో ఆయన కూడా విలన్గా ఉండొచ్చు, ఇంకొక పాత్రలో మీరై ఉండొచ్చు. 2 చేతులు కలిసాయి కాబట్టే చప్పట్లు వచ్చాయి, తప్పు జరిగి ఉండొచ్చు, మీ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి ఉండొచ్చు. నేనేమంటానంటే, ఈ చెత్త వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇన్క్లూడింగ్ మా ఛానల్లో మీరు కూర్చోవటం వల్ల, ధర్మమహేష్ గారు కూర్చొని మిమ్మల్ని తిట్టడం వల్ల, మీరు ధర్మమహేష్ గారిని తిట్టడం వల్ల కూడా ఏం ఉపయోగం ఉండదు. మాకు ఎంటర్టైన్మెంట్ అంతే, మాకు ఎంటర్టైన్మెంట్ అంతే, ఏముండదు. జనానికి ఎంటర్టైన్మెంట్. మీ ఇద్దరిని చూసి నవ్వుకుంటారమ్మా. నీకు బోల్డంత భవిష్యత్తు ఉంది, ఆయనకు బోల్డంత భవిష్యత్తు ఉంది, మీకు బిడ్డ ఉన్నాడు. మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. మీరే కాదు, జనానందరికీ చెప్తున్నా నేను యాజ్ ఏ ఛానల్లో, బిగ్ టీవీ తరపున అప్పీల్ చేసుకుంటున్నా. మీ సంసారాలను తీసుకొచ్చి టీవీ స్టూడియోలో పెట్టకండి, మీ సంసారాలను టీవీల్లో పెట్టకండి. ఎవరూ రావద్దు దయచేసి. మీరెంత వస్తే, మీరు ఎంత తన్నుకుంటే మాకంత ఆనందం, మాకంత టీఆర్పీ, మాకంత వ్యూయర్షిప్. ఎస్, మేము వస్తే, మీరు వస్తానంటే మేము ఖచ్చితంగా చూస్తాం. మేము ఖచ్చితంగా టెలికాస్ట్ చేసి జనాలు ఖచ్చితంగా చూస్తారు. మిజోరాంలో నరేంద్ర మోడీ గారు 8,000 కోట్ల రూపాయలతో ఒక అతిపెద్ద రైల్వే ప్రాజెక్టుని, దేశంలో మరి ఎక్కడా లేని ప్రాజెక్టుని ప్రారంభించారని నేను అక్కడికి ఫిజికల్గా మిజోరాం మొన్నే వెళ్ళి మొత్తం షూట్ చేసి, టనెల్స్, దేశంలో ప్రపంచంలో లేనంత అతిపెద్ద టనెల్స్, అతిపెద్ద పిల్లర్స్ వేసి బిగ్జి కట్టితే నేను కవర్ చేసి గంట సేపు టెలికాస్ట్ చేస్తే 10,000 మంది కూడా చూడాల. అదే గౌతమి చౌదరి గారిని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి మీ ఆయన మిమ్మల్ని ఎట్లా వేధించాడని అడిగితే మిలియన్స్లో చూశారు యూట్యూబ్లో. అదే ధర్మమహేష్ని ఇప్పుడు కూర్చోబెట్టి లైవ్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తూ ఉంటే, మీ ఆవిడని తిట్టండి అని తిట్టిస్తూ ఉంటే 15,000 లైవ్ వాచింగ్ ఉంది యూట్యూబ్లో. ఏమనాలి? అందుకే నేను ఏమంటానంటే, మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వద్దు మీరు దయచేసి. మీరు వస్తానని మీరు తన్నుకుంటా ఉంటే, మీరు జుట్టు పట్టుకుని పీక్కుంటా ఉంటే, మొగుడు మీద పెళ్ళాం, పెళ్ళాం మీద మొగుడు, అత్తగారి మీద అల్లుడు మీద అత్తగారు, ఇట్లా తిట్టుకుంటూ ఉంటే మీడియాకి ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. వాళ్ళ చేతిలో మీరు బలి కావద్దంటే మా చేతిలో మీరు బలి కావద్దని చెప్తున్నా. అందుకని మీ ఇద్దరు కలిసి ఉంటే ఉండాలని కోరుకుంటున్నాను నేను. మీ ఇద్దరి మధ్య పంచాయతీ, అది గిస్మత్ విషయంలో కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు, అది మీ ఇద్దరు పరిష్కరించుకుని హ్యాపీగా ఉండాలి. ఒకవేళ మీరుంటే మీరే దారిన, ఆయన ఉంటే ఆయన సినిమాల్లో మంచి హీరో అవ్వాలి, మీరు వ్యాపారం చేసుకుంటే మంచి వ్యాపారవేత్త అవ్వాలి, మీ బిడ్డ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటాను. లేదా అన్నీ కలిసి మీ ఇద్దరు కలిసి మళ్ళీ మీ బాబుతో ఉంటానంటే అంతకన్నా పెద్ద సంతోషం నాకని కాదు, మేమందరం అదే కోరుకుంటాం. కొట్టుకోవద్దని మాత్రం మేమంటాం. మీరు విడిపోయి మీరు తిట్టుకోవటం వల్ల ఏ ఉపయోగం ఉండదమ్మా. మీ అమ్మా నాన్నని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెడితే మాకు వ్యూయర్షిప్ వస్తుంది, మీకేం ఒరగదమ్మా. అలాగే ధర్మమహేష్ గారు మీకు కూడా చెప్తున్నా, మీరు వచ్చి ఇంతసేపు పాపం ఇంత మీ ఆవేదన ఇదంతా చూస్తున్నాను నేను. మొన్న గౌతమి గారి ఆవేదన చూశాను, ఇవాళ మీది చూశాను. ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడది సిన్సియర్గానే ఉంది, మీతో మాట్లాడి మీ ఇద్దరు సఫర్ అవుతున్నారు. నాకు తెలిసిన కోణంలో ఇద్దరు సఫర్ అవుతున్నారు. నాకు తెలిసి మీ ఇద్దరు దుర్మార్గులేం కాదండి. మీ ఇద్దరు ఎవరిని ఇంతకుముందు, మీ మీద ఏం రౌడీ షీట్ లేదు, ఆవిడ మీద ఏమి రౌడీ షీట్ లేదు, ఆవిడ ఇంతకుముందు ఎవరిని మోసం చేయలేదు, మీరు ఎవరిని మోసం చేయలేదు. మీ ఇద్దరు చక్కగా ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు, బిడ్డను కూడా కన్నారు, సంసారం చేశారు. సరే, ఎక్కడో గొడవలు వచ్చినాయి, అందరి కుటుంబాల్లో వచ్చినప్పుడు మనస్తత్వాలు కలవలేదు, ఏదో మొత్తం మీద ప్రాబ్లం వచ్చింది.
దాని మీద మీరు ఆవిడ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవుతున్నారు, సరే కోర్టుకి వెళ్తున్నారు, రేపు పొద్దున్న డైవర్స్కి వెళ్తున్నారు, సరే విడిపోవాలనుకుంటే విడిపోండి, మనశ్శాంతిగా విడిపోండి. కోర్టుకి వెళ్తే ఏంటి ప్రాబ్లం? నేను కోర్టుకి వెళ్ళా, ఆమె ఇంకా కోర్టుకి రావట్లా, మీడియాకి వెళ్ళడం వల్ల ఇదంతా. నేను అదే అంటున్నానండి, మీడియాకి వెళ్ళటం వల్ల ఏం ఉపయోగం ఉండదని చెప్తున్నానండి. ఏముండదండి. పైగా మమ్మల్ని తిడుతున్నారు కూడా, అమ్మనాబూతులు తిడుతున్నారు మమ్మల్ని. నిజంగా అరే సిగ్గు లేదంటారా మీకు? మూడు పిల్లలు పచ్చంది అంటారా? పాపం బోల్డంత భవిష్యత్తు ఉందిరా ధర్మ మహేష్కి. ఆ అమ్మాయికి బోల్డంత భవిష్యత్తు ఉందిరా, అమ్మాయి చూస్తే చక్కగా ఉంది, అతను చూస్తే చక్కగా హీరోలా ఉన్నాడు, ఎందుకురా పాపిష్టవాళ్ళు అని చెప్పి మమ్మల్ని తెగ తిడుతున్నారు. అయినా మా వాళ్ళకి సిగ్గు రావట్లేదు, అది వేరే విషయం. కానీ ఒక్కసారి ధర్మ మహేష్ గారి తరపు న్యాయవాది నాగూర్ బాబు గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతూ ఉన్నారు. నాగూర్ బాబు గారు, ఇక్కడ ఈ ఇష్యూని మరింత పెద్ద చేసే ఉద్దేశం అయితే నాకు లేదు. దాన్ని ఇంకా పెంట చేసి 10 రోజులు 15 రోజులు డిబేట్లు పెట్టే ఉద్దేశం, వీళ్ళ అమ్మ నాన్నని వాళ్ళ అమ్మ నాన్న ఉంచోబెట్టి గొడవలు పెట్టి మీరు కొట్టుకోండి అని చెప్పే ఉద్దేశం కూడా నాకు లేదు, మా ఛానల్కి కూడా లేదు, మా మేనేజ్మెంట్కి అసలు ఇంట్రెస్టే లేదు. ఇది నేను పెట్టాను డిబేట్, యాక్చువల్ మా మేనేజ్మెంట్ వద్దన్నారు. సరే అయిపోయింది. మీరేమంటారంటే ఇప్పుడు ఏంటి దీనికి పరిష్కారం? మన మహేష్ గారి మీద ఎన్ని పోలీస్ స్టేషన్లో ఎన్ని ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయి, ఏమైనా ఫైల్ అయ్యాయి? దానికన్నా ముందు ఒక చిన్న విషయం మన స్టూడియో ద్వారా చెప్పాలంటే ప్రజలకి, భారతదేశంలో ఏ పరిష్కారం అయినా సరే చట్టపరంగా జరగాలి అని అంటే కేవలం న్యాయస్థానాల్లోనే జరుగుతుంది. అవునండి, అది మనం యాక్సెప్ట్ చేయాలి. అది ఫ్యామిలీ మ్యాటర్ అయినా, సివిల్ డిస్ప్యూట్ అయినా, క్రిమినల్ మ్యాటర్ అయినా, ఎనీథింగ్. పర్టికులర్గా ఫ్యామిలీ విషయాలు అనేవి చాలా సెన్సిటివ్ విషయాలు. అంటే వీళ్ళు 5 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు సంసారం చేసుకున్నారు, కొంతకాలం బాగున్నారు, ప్రతి సంసారంలో కొన్ని గొడవలు ఉంటాయి, ఇంక్లూడింగ్ నా సంసారంలో కూడా. అవునండి, మీ సంసారంలో కూడా ప్రతి సంసారంలో గొడవలు నచ్చవు, అయినా కూడా ఆవిడ అడ్జస్ట్ అవుతుంది. మీ ఇద్దరం గొడవలు పడతాం, అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు పడతాం, సర్దుకుపోతాం. ఇప్పుడు దీనిని ఒక 45 రోజులు 50 రోజులు లేదా 60 రోజులు మీడియాలో పెట్టి మీది తప్పు, నాది తప్పు, వాళ్ళది తప్పు, ఇంకొకటిది తప్పు అనడం వల్ల ఇంకొక సంవత్సరం అనుకుందామండి, ఇంకొక సంవత్సరం ఇదే టాపిక్ మీద చేస్తే వీళ్ళ సమస్యకి పరిష్కారం వస్తుందా? ఇంకోటి పైగా జనాలు వచ్చి మా స్టూడియో మీద పడి కొడతారు, గుర్తుపెట్టుకోండి. సరే, అదే పనిగా ధర్మ మహేష్ గారి గురించి, అదే పనిగా గౌతమి గారి గురించి రోజు చూపిస్తే జనం వచ్చి బుద్ధి లేదంటారని చెప్పి కొడతారు. సరే, మీడియా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అంశాలు ఇంకా కొన్ని ఉన్నాయండి. మొన్న రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక అమ్మాయిని భర్త బట్టలోడు వెనక నుంచి 2 చేతులు కట్టేసి కాళ్లతో తంతు భయంకరంగా టార్చర్ చేస్తూ ఒక వీడియో సోషల్ మీడియా లైవ్ కూడా చేశారు కదా, బాధితురాలు కూడా లైవ్ లో మాట్లాడించాను. ఎన్ని రోజులు చేశారండి? నిజమైన పేదరికంలో ఉంటూ చాలా చిత్రహింసలకు గురవుతూ ఇదిగా ఉన్నారు. ఎందుకు ఇంత ఫోకస్? సెలబ్రిటీస్ జీవితాలనే అంటే వాళ్ళకి తీసుకొచ్చేసి సంసారాలు, అప్పుడు కెమెరాలు, ఇక్కడ కెమెరాలు, అవి ఇవి పెట్టేసేస్తే ఇక్కడ పరిష్కారాలు అయిపోతాయా? ఇక్కడ జరగవు కదా. నిజంగా మీకు వీళ్ళిద్దరి మధ్య కూడా అంత తీవ్రమైనటువంటి ఉన్నాయని ఎక్కడ నాకైతే కనిపించట్లా. ఎలిగేషన్స్ వచ్చేసరికి, కంప్లైంట్స్లోకి వచ్చేసరికి ఏ పోలీస్ స్టేషన్స్లో ఉన్నాయి అని అంటే, ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో ఒకటి పెట్టారండి 16/8/2025 డౌరీ హెరాస్మెంట్. ఇప్పుడు 498, అది 85 BNS అండి, అది అందరికీ తెలిసిందే. మీరు కట్నం కోసం ఏది ఇచ్చారా? డౌరీ హెరాస్మెంట్ అని పెట్టారు. దీనిలో ప్రూఫ్లు ఉన్నాయి కదా, నన్ను ఇంత అదవం చేసి క్రియేట్ కూడా చేస్తున్నారుగా డౌరీ హెరాస్మెంట్ అని పెట్టి, డౌరీ నేను అడుగుతున్నట్టు ఒక ప్రూఫ్. అంటే ఒక విషయం అండి, మీరు ఎంటైర్ వైలెన్స్ వేరు, డౌరీ హెరాస్మెంట్ వేరు. అవును, డొమెస్టిక్ వైలెన్స్ 498A వచ్చేసి ఇప్పుడు BNS ప్రకారం 85 అయింది. గృహహింస ఇంట్లో జనరల్ గా ఇప్పుడు గృహహింస అనే చట్టం వచ్చినప్పుడు ఉన్నటువంటి తీవ్రత ఇప్పుడు తగ్గిపోవడానికి గల కారణం మీరు ఒకసారి అనలైజ్ చేసుకుంటే రిపోర్ట్స్ రిపీటెడ్ గా మిస్యూజ్ చేశారు. స్టార్టింగ్ డేస్ లో ఎలా ఉండేది 498 సెక్షన్, ఇమీడియట్ గా అత్తని మామని అందరినీ వీళ్ళు ఎంతసేపు మీడియాలో కూర్చొని మాట్లాడేవాళ్ళు. అసలు ఎంతసేపు మీడియాలో కూర్చొని 45 రోజులు బయట మాట్లాడగలిగే వాళ్ళ, తిరగలిగే వాళ్ళ. ఎందుకు లిబరలైజ్ అయిపోయినాయి? రిపీటెడ్ గా మిస్యూజ్ చేస్తున్నారు. కలిసి ఉన్నంత వరకు బాగానే ఉంటున్నారు, విడిపోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఎలిగేషన్స్ ఎన్ని కుదిరితే అన్ని వేసేసేసి. ఎందుకంటున్నా, నిన్నటిదాకా సంసారం చేసి ఒకే ఇంట్లో ఉండి బిడ్డను కూడా కానీ కొంత గ్యాప్ వచ్చేటప్పటికి ఇంత దుర్మార్గమైన ఆలోచన ఎందుకు? ఒకళ్ళే కాదు, నేను నా లైఫ్లో ఎంటైర్ నా అడ్వకేసీ ప్రొఫెషన్లో ఒక 498A కంప్లైంట్ 5 పేజీలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి, మళ్ళీ చెప్తున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి జనరేట్ చేసి 5 పేజీలు గ్రోకో చాట్ జీపీటీ చేసినటువంటి కంప్లైంట్ మీ కాపీ మీకు పంపిస్తా, డిస్ప్లే చేసుకోండి. ఒక ఆర్టిఫిషియల్ ఒక సైబర్ ఎక్స్పర్ట్కో లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్కో దాన్ని పంపించి ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని రండి. కోర్టు ముందు కూడా అవే ప్రొడ్యూస్ చేస్తారు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేశారా లేకపోతే న్యాచురల్ ఫ్లోనా అనేది అర్థమైపోద్ది. ఓడింగ్ ఈరోజు యూకేలో కానీ యుఎస్ఏలో కానీ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో జరిగిపోతూ ఉన్నాయి. ఎవరైనా కాపీ పేస్ట్ చేసేస్తే ఇది ఏఏ జనరేటెడ్ అని డిటెక్ట్ చేసి ఎగ్జామ్లో డిస్క్వాలిఫై చేసే టెక్నాలజీలో మనం ఉన్నాం. అలాంటి టెక్నాలజీలో ఉన్నప్పుడు తన బాధని ఒక న్యాచురల్ ఫ్లో, కంప్లైంట్ డ్రాఫ్టింగ్ న్యాచురల్ ఫ్లో ఎలా ఉంటుంది అని అంటే, నా భర్త నన్ను కొట్టాడు, మేము ఇంతకాలం కలిసి కాపురం చేసాము, మేము తిట్టుకున్నాము, మేము ఈ టైంలో బాగున్నాము, మా అత్తమామల మధ్య ఇది జరిగింది, ఇది ఇలాగే ఉంటుంది. బట్ ఆ ఫ్లోని ఒక 5 పేజీలు ఇన్ డీటెయిల్డ్గా వివరించి ప్రతిదీ కూడా దానిలో 70% సివిల్ డిస్ప్యూట్ని ఇంక్లూడ్ చేసి, అంటే బ్రాండ్ గిస్మత్కు సంబంధించిన దాని గురించి ఇంక్లూడ్ చేసి ఇదంతా నేరేట్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, ఏమో హెరాస్మెంట్ కేసు, హెరాస్మెంట్ ఓకే, అది వచ్చింది సరే, ఉన్నాయి. ఉమెన్ పిఎస్ లో కేసు నెక్స్ట్ సరే. ఒక 15 రోజుల తర్వాత 3/9/2025 మాదాపూర్ పిఎస్లో సేమ్ మళ్ళా చీటింగ్ చేశాడు. దేని గురించి? అది కూడా గిస్మత్ గురించి. ఎవరు చీటింగ్ చేశాడు? ఇదే ధర్మ మహేష్. ఎవరితను? గౌతమి గారి భర్త. నీ భర్త ఈ గిస్మత్ గురించి నువ్వు ఏదైతే ఈ ఎంటైర్ కంప్లైంట్ లో గిస్మత్ ఆ బ్రాంచ్ ఈ బ్రాంచ్ అని మాట్లాడుకుంటూ వచ్చారో అదే సారాంశం మళ్ళీ దీనిలో ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా మిస్యూజ్ ఆఫ్ ది ప్రాసెస్. అది ఎలా అయినా చేసింది. అంటే వీళ్ళిద్దరికి విభేదాలు వచ్చినప్పుడు రిపీటెడ్గా వీళ్ళని ఎలా అయినా సరే దీన్ని సెటిల్ చేసుకోవాలన్న ఉద్దేశంతో పెట్టారో లేకపోతే ఇంకొక రకంగా పెట్టారో, ఇక్కడైతే క్లియర్గా 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యి అయితే ఉన్నాయి. అయితే నన్ను అప్రోచ్ చేయటప్పటికే వీళ్ళు ఆల్మోస్ట్ ఇతను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోవడం, పోలీస్ స్టేషన్లో ఒక 8 గంటలు కూర్చోబెట్టడం, ఇక్కడ అసలు ఇతని మీద ఎఫ్ఐఆర్ అయ్యిందని కూడా తెలియదు. అయితే ఇక్కడ మనం ఒకటి క్వశ్చన్ చేసుకోవాలి. అదే అడ్రస్ పెట్టి ఉమెన్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు, సిమిలర్ అదే కంటెంట్. మళ్ళీ మాదాపూర్లో కంప్లైంట్స్ ఇచ్చారు, ఇదే కంప్లైంట్. ఇలా చేయొచ్చా? ఒకే సెక్షన్ల కింద ఆల్మోస్ట్, అంటే సెక్షన్లు రెండే మరి ఆల్మోస్ట్ సిమిలర్ ఇష్యూ. ఇందులో హెరాస్మెంట్ ఒకటే లేదు. ఆల్మోస్ట్ కొన్ని కంపారిటివ్ 70% ఆఫ్ ది కంపారిజన్స్ ఉన్నాయి మళ్ళీ కంప్లైంట్ కి. ఉన్నప్పుడు అలా చేసే పాసిబిలిటీ ఉందా? ఇవి నిలబడతాయా కనీసం? ఇవన్నీ మేము కోర్టులో వాదిస్తాం. దీనిలో సెక్షన్ల కింద అరెస్ట్ చేసే అవకాశం లేదండి. ఇవి అరెస్ట్ చేసే అంత నెసెసిటీ ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం బిలో 7 years ఉన్నాయి ఏదైనా సరే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాలని చెప్పేస్తా ఉన్నారు. దాని గురించి వీళ్ళకి ఏమి భయాలు లేవు, ఇంకొకటి లేదు. ఇంకొకటి ప్రెషర్ పెట్టేది ఏముంటుంది నాకు అర్థం కాదంటే, పోలీసులకు ఫోన్ చేసి ప్రెషర్ చేసి మరీ కేసులు పెట్టించాల్సిన అవసరం ఇక్కడ. ఇప్పుడు బహుశా అమ్మాయి పోయి కంప్లైంట్ ఇచ్చినా తీసుకుంటారు కదా అవన్నీ. అమ్మాయే కాదండి, ఎవరి పోయి ఇచ్చినా సరే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ తీసుకోవాల్సిందే, తీసుకుంటారు కదా. మరి ఆ మాత్రానికి అయితే ఎవరో సోకాల్డ్ పర్సన్ వచ్చి ప్రెషర్ పెట్టి మరి కేసులు పెట్టించాల్సిన అవసరం. ఒక విషయం ఉంది దీనిలో, 498 ఆ కేసు ఆల్రెడీ 85 నమోదయ్యి ఉన్నప్పుడు కొన్ని ప్రాథమిక అంశాలని పరిశీలించాల్సిన నెసెసిటీ ఉమెన్ పిఎస్కు ఉంటుంది. వాళ్ళు పిలిచి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేపోయే ముందు యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు పిలిచి ఇదంతా జరిగిందా లేదా అని విచారించి అవసరమైతే 2-3 కౌన్సిలింగ్లకి సజెస్ట్ చేసి ఇది చేయమని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చెప్తూ ఉన్నాయే. లేదు, ఎఫ్ఐఆర్ చేశారు, మళ్ళీ ఇక్కడ చేశారు. మీరు పోలీస్ స్టేషన్ నోటీస్ ఇచ్చి తీసుకొని వెళ్ళారా? నోటీస్ ఇచ్చారా? ఇవి బిలో 7 years ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇచ్చారు. ఇక్కడ సెకండ్ టైము ఇతను ఆల్రెడీ ఒక పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు అక్కడ తీసుకున్నాడు. భర్త అని తెలుసు, ఇతనేం దొంగ కాదు, పారిపోయే వ్యక్తి కాదు, లేకపోతే అన్యాయం చేసి వెళ్ళిపోయే వ్యక్తి కాదు. ఇక్కడ ఒకసారి అండి, సరే ఇప్పుడు ఆవిడ కేసులు పెట్టింది 2 పోలీస్ స్టేషన్లోనా? మాదాపూర్ అండ్ ఉమెన్ పిఎస్ అంతేనా? అవును, అంతే కదా. 2 కదా, గచ్చిబౌలి ఏం లేదు కదా? లేదు. ఓకే, 2 పోలీస్ స్టేషన్లో అక్కడ పోలీసులు మీతో అబ్నార్మల్గా బిహేవ్ చేయటం కానీ లేకపోతే మిమ్మల్ని తిట్టడం కానీ బెదిరించడం కానీ అట్లాంటి ఏం చేయలేదు కదా? తిట్టడం బెదిరించడాలు ఏం చేయలేదు. 8 గంటలు కూర్చోబెట్టారు. ఓకే, మొత్తం డిస్కషన్ రికార్డింగ్ మీకు పెట్టా. కాకపోతే వాళ్ళు మీరిద్దరూ సర్దుకొని ఉండండి,
ఆ అమ్మాయికి ఏం కావాలి, కామన్ ప్రొసీజర్ అండి, పోలీసు ప్రొసీజర్. ఈవెన్ పోలీసులు ఎవరు కేసు కాదు 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 ఒక్క నిమిషం సార్. ఆ అమ్మాయి ఇదేంటి నీకేం కావాలి అని అమ్మాయిని అడిగారు, ఆ అమ్మాయి లిస్ట్ చెప్పింది, నేను ఇస్తా అన్న, ఒక జిస్మత్ దగ్గర అయింది, సెటిల్ చేసుకోండి, లేకపోతే కోర్టులో సగం ఆస్తి పోద్ది అన్నారు. అండి సగం ఆస్తి పోతే ఎవరికి వెళ్ళిద్ది, నా కొడుకేగా, నాకు ఇబ్బంది ఏం లేదు, కోర్టులో నా సగం ఆస్తి నా కొడుకే కదా, ఇబ్బంది ఏం లేదని చెప్పాను. అయితే తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, నేను చేశాను, ఆయన చేశారు, నువ్వు కనుక మరి సెటిల్ చేసుకోకపోతే పిలిచినప్పుడల్లా రావాల్సి వస్తుంది అన్నాడు. ఓకే, సిఐ గారా, ఎస్ఐ గారు, డిఐ పిలిచినప్పుడల్లా రావాల్సి వస్తుందని చెప్పాడు ఆయన. అంటే బేసిక్గా 3 పిల్లల కేసులకు సంబంధించి 8 గంటలు కూర్చోబెట్టకూడదు, 8 గంటలు కూర్చోబెట్టకూడదండి. ఇంకొకటి అంటే అశోక్ గారు మన చిన్న విషయాన్ని గమనించాలి. సెకండ్ కంప్లైంట్లో అంతా కూడా కిస్మత్కి సంబంధించినటువంటి దాన్ని ఏదో సిగ్నేచర్స్ అనో, లేకపోతే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనో, లేకపోతే బ్రాండింగ్ అనో ఏదైనా అయ్యుండొచ్చు. ఇట్ ఈస్ కంప్లీట్లీ సివిల్ ఇన్ నేచర్. ఏదైనా సివిల్ కోర్ట్స్లో వెళ్ళి తెచ్చుకోవాలి, అక్కడ క్రిమినలైజేషన్ ఏం లేదు అక్కడ. ఇప్పుడు మీ బ్రాండ్ ఉంది, మీ బ్రాండ్కి సంబంధించి నేను సంతకం పెట్టిన తర్వాత నన్ను ఫోర్స్ఫుల్గా పెట్టించారని నేను లీగల్గా నా అడ్వకేట్ ద్వారా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి నేను అప్రోచ్ అయినప్పుడు అడ్వకేట్ మీద నెక్స్ట్ వీళ్ళ మీద కూడా మేము క్రిమినల్ కేసు పెడతా ఉంటే కుదరదుగా. నా డాక్యుమెంట్ ఉందిగా, నేను సబ్మిట్ చేసింది ఉందిగా. అంటే ఆ ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించిన అడ్వకేట్ వేరే ఉన్నారు, వాళ్ళు చూస్తూ ఉన్నారు. అది ఎలా మరి మళ్ళీ క్రిమినల్ కేసు రిజిస్టర్ చేస్తారు? ఎందుకు తీసుకెళ్లి 8 గంటలు కూర్చోబెడతారు? ఇక్కడ అబ్యూజ్ ఆఫ్ ది ప్రాసెస్ కనపడట్లేదా? కోర్టులో ఉంది ఆల్రెడీ. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అయ్యుండొచ్చు? నేను వెళ్తాను, ఇప్పుడు నాకు మీ కంపెనీకి ఏదో చిన్న డిస్ప్యూట్ ఉంది, అగ్రిమెంట్లో వివాదానం ఉంది, ఒక సివిల్ డిస్ప్యూట్ లాంటిది ఉంది, ఒక బ్రాండింగ్కి సంబంధించిన అంశం ఉంది. ఎక్కడ తేల్చుకోవాలి? సివిల్ కోర్ట్స్లో తేల్చుకోవాలి. అంతేనా? ఇది జనరల్గా మీకు మాకు అందరికీ ఒకేలాగా అప్లై అయ్యేది, భారతదేశం మొత్తం ఒకటేలాగా అప్లై అయ్యేది. దాన్ని క్రిమినలైజ్ చేయాల్సిన నెసెసిటీ ఉందా? అండ్ కంప్లైంట్లోని సారాంశంలోకి నేను వెళ్ళను, ఎందుకంటే వాళ్ళు ఏ ఎలిగేషన్ గొడవ వచ్చినప్పుడు ఏ ఎలిగేషన్స్ అయినా వేస్తారు, బాగున్నప్పుడు బాగున్నాయి అంటారు, గొడవలు వచ్చినప్పుడు ఇందులో ఏమైనా రాసొచ్చు. ఫైనల్గా దీని గురించి మేము మాట్లాడాల్సింది కోర్టులో. బట్ కాకపోతే నేను ఫైనల్గా ఒకటే చెప్పదలుచుకునేది ఏంటంటే, దయచేసి ఏ కుటుంబమైనా సరే మీ మధ్య ఏదన్నా సమస్యలు ఉంటే కుదిరితే పెద్ద మనుషుల సమక్షానో, లేకపోతే 4-5 అడ్వకేట్ల సమక్షానో, అక్కడ కూడా తేలకపోతే అప్పటికీ కాకపోతే కోర్టులకు వెళ్ళి తేల్చుకోండి. ఇలా మీడియాకు వచ్చి నువ్వు తప్పుడు దానివి అనుకోవడం వల్ల ఏం జరిగిద్దంటే, భవిష్యత్తులో ధర్మ మహేష్ గారికి కొడుకు, ఆ కొడుకు పెద్ద అయిన తర్వాత వీడియోలు నా తండ్రి ఎవరైనా చూసుకుంటే తీయలేనటువంటి వీడియోలు ఎంటైర్ మీడియాలో 100 వీడియోలు నా తండ్రి అదని ఇతను చూపించుకోవాలి అదే కొడుకు. ఇప్పుడు ఇతను 100 రకాలుగా వాళ్ళ అత్తగారి గురించి కానీ, వాళ్ళ మామగారి గురించి కానీ, లేకపోతే ఆ అమ్మాయి గురించి కానీ మాట్లాడితే తీయలేనటువంటి వీడియోలు, అనకూడనటువంటి మాటలు కొన్ని 100 వీడియోలు ఉంటాయి. సమస్య పరిష్కారం దొరుకుతుందా? రాదు. హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ అసలు మీడియాకి రాకుండా గోప్యంగా ఎవరు చేయాల్సింది వాళ్ళు చేసుకొని కోర్టులో తెచ్చుకొని ఎవరు బ్రతకండి. ఎవరొద్దన్నారు? ఈ ప్రాసెస్ చేయకుండా 45 రోజులు మేము మీడియాలో చూస్తాం, అన్యాయం జరిగిపోతుంది, ఉక్రోషం తెచ్చేసుకొని ఏదో మేము కట్టదించుకున్నడం అంటే ఆవేశంతో ఊగిపోతూ డిబేట్లు పెట్టినంత మాత్రాన సొల్యూషన్ వస్తుంది అని 100 రోజులు పెట్టినా రాదు. నువ్వు ఇంకా 200 రోజులు పెట్టినా కానీ న్యాయస్థానంలోనే జరిగిద్ది. కానీ చట్టాన్ని ఎవరు లైసెన్సులు ఉండవు. మళ్ళీ చెప్తున్నా, మీడియాకి ఏమి లైసెన్సులు ఉండవు. ఊరికే సొల్లు పురాణమును యూట్యూబ్లో వీసి వస్తాయి తప్ప, మీ జీవితాలు రోడ్డున పట్టడం తప్ప వ్యక్తిగతమైన అంశాలను మీడియా ముందుకు తీసుకురావద్దని అంటాను నేను. కాదండి, నాగబాబు గారు చెప్తున్నది అదే, ఇంతకు ముందు గౌతమి గారికి చెప్తున్నది అదే. కాకపోతే ఇక్కడ నాకు బాధాకరమైన అంశం ఏంటంటే అండి, సరే నవ్వుతున్నాను ఏమనుకోకండి, సారీ, ఏడవలేక నవ్వుతున్నట్టు వస్తుందిలే, కానీ అది ఒక 40 రోజుల పాటు మీ సతీమణి అన్ని ఛానల్స్కి వెళ్ళారు, అన్నీ మాట్లాడారు. ఓకే, ఆవిడ రైట్ అనుకుందాం, ఆవిడ ఇష్టం మీ మీద. మా ఛానల్కి అయితే రాలేదులేండి. యాక్చువల్లీ గత 40 రోజుల్లో మేము ఎక్కడ ఇంటర్వ్యూ చేయలేదు ఆవిడ. బహుశా 1-2 సార్లు మా వాళ్ళు అడిగినట్టున్నారు, కానీ ఆవిడ ఏదో ఇంట్రెస్ట్ చూపించినట్టు లేదు బహుశా నాకు తెలిసినంత వరకు. సరే వదిలేసాం, మేము పట్టించుకోవాలి. నిజానికి అసలు మీ విషయంలో మేము ఎక్కడ పట్టించుకోలేదు. బహుశా మా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినప్పుడు ఏమైనా చిన్న ఐటమ్ వేస్తుంటారు, ఏమైనా చూసి తప్ప అది కాలగర్భంలో గడిచిపోయి ఉంటుంది, ఎవడో చూసి ఉన్నాడు కూడా. అంతేగాని ఆమెను తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి మేము ఎక్కడ మిమ్మల్ని తిట్టించలే, గుర్తుపెట్టుకోండి. ఒక్క విషయం చెప్తున్నా. సరే అదే పనిగా ఆవిడ కంటిన్యూగా ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంది. బీభత్సంగా ఎంటైర్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీ ఇష్యూనే. మీకు మామూలుగా ఒక 100 సినిమాలు తీసిన తర్వాత కూడా అంత పాపులారిటీ రాదు, గుర్తుపెట్టుకోండి. ఇంత పాపులారిటీ వాళ్ళు వచ్చింది. మీరు ఇందాక డిప్రెషన్ అంటున్నారే, అవసరంలా. మీకు ఏక కూడా ఊడిందేం లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ మాట నేను అనకూడదు పరుషపార చేయాలని, కానీ
మీకు ఏక కూడా ఉడింది కాదు. మీరు 100 సినిమాలు చేసిన తర్వాత వచ్చే పబ్లిసిటీ మీకు 2 సినిమాలకే వచ్చింది, కేవలం ఇష్యూ వల్ల. గుర్తుపెట్టుకోండి, మీకు కొన్ని కోట్ల రూపాయల పబ్లిసిటీ వచ్చింది. నేనేమంటానంటే పాజిటివ్గా తీసుకుంటే, మీరు నెగిటివ్గా తీసుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారంటే మీ బిడ్డ కోసం వెళ్తున్నారు. సో ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవడో ఏదో వస్తాడండి, అవి మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఏంటండి? ఒకటి. రెండోది 40 రోజుల పాటు ఒక కుటుంబాన్ని ఉద్దేశించి ఒక మహిళ ఇష్టం వచ్చినట్టు, అది ఓకే, ఇష్టం వచ్చినట్టు అని కూడా అనకూడదు. ఆవిడ బాధ చెప్పుకుంది, ఆవేదన వినిపించుకుంది, చెప్పింది, అలిగేషన్ చేసింది, వచ్చిందే. ఏ ఛానల్లో చూసినా ఆవిడ ఇంటర్వ్యూ వస్తుంది. ఓపెన్ చేస్తే, ఇన్స్టా ఓపెన్ చేస్తే ఆవిడదే, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఆమె, యూట్యూబ్, ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఆమె, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా ఆవిడే. సరే, 40-50 రోజుల తర్వాత ఒక రీతూ చౌదరి అనే ఇష్యూ వచ్చిన తర్వాత మేము ఎందుకు పిలిచామని చెప్పుకోవాలి, మీకు ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలి కాబట్టి చెబుతున్నా. రీతూ చౌదరి ఇష్యూ వచ్చి అమ్మాయి బిగ్ బాస్లో ఉంది, ఆ అమ్మాయి నా సంసారం చెడగొట్టిందని ఆ వీడియోలు కొన్ని సోషల్ మీడియాలోకి ఆవిడ లీక్ చేసిన తర్వాత అవి చూసి నాకు జాలేసింది నిజానికి. అయ్యో, నిజంగా రీతూ చౌదరి ఇట్లా చేసింది. ఎందుకు రీతూ చౌదరి గతంలో ఆంధ్రప్రదేశ్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కేసులో కొన్ని 100 కోట్ల ఇవి రిజిస్ట్రేషన్, తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారని ఆవిడ మీద కొన్ని అలిగేషన్స్ వస్తే ఇదే స్టూడియోలో డిస్కస్ చేసాం. ఆవిడ హస్బెండ్ కూడా, రీతూ చౌదరి హస్బెండ్ శ్రీకాంత్ అనే వ్యక్తి ఇదే స్టూడియోకి వచ్చి కూర్చున్నాడు. సో అందువల్ల రీతూ చౌదరి పేరు మళ్ళీ వచ్చింది, బిగ్ బాస్కి వెళ్ళింది ఆమె అన్న ఉద్దేశంతో ఆవిడ పిలిపించాం ఆ రోజు. సో మళ్ళీ యథావిధిగా రీతూ చౌదరి మీద అలిగేషన్ చేసింది, ఈయన మీద అలిగేషన్ చేసి ఇవన్నీ చేసింది. నెక్స్ట్ వీళ్ళ నాన్నగారు వచ్చారు, బాబు మీరు ఒకవైపే వినిపిస్తున్నారు, రెండో వైపు వినిపించరా, మా అబ్బాయిని ఎంతకాలం బదనాం చేశారు, మీరు రారా అని చెప్తే ఆయన పిలిపించి కూర్చోబెట్టి చేశారు. కానీ వాళ్ళ సోకాల్డ్ పర్సన్స్ నన్ను ప్రశ్నించేది ఏంటంటే, నువ్వు గౌతమి చౌదరిది మాత్రమే వినిపించాలి కదా, వాళ్ళు క్రిమినల్స్ కదా, వాళ్ళు తప్పుడు మనుషులు కదా, వాళ్ళని నువ్వు ఎట్లా ఇంటర్వ్యూ చేస్తావు, వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఫ్లోలో నన్ను మాట్లాడితే నువ్వు ఎందుకు ఖండించవు? అరే ఆయన కడుపు మంట వచ్చిందండి, ఆయనకు నొప్పి పెట్టింది, ఆయన తిట్టాడు, నాకేం తెలుసు నీ గురించి తిడుతున్నాడని. యాజ్ ఏ మీడియా పర్సన్ అని తెలిస్తే నేను ఆపుండేవాడిని, నాకు తెలియదు ఫలానా పర్సన్ అని తెలిసి ఉంటే. నాకు ఎవరో తెలియక నేను అడిగా, ఎవరండి ఆ మీడియా పెద్ద, ఎవరండి మీడియా పెద్ద అని. ఇప్పుడు ఎవరైతే విమర్శలు చేస్తున్న వ్యక్తి ఎవరో నాకు తెలియదు, నిజానికి ఆయన అన్న సంగతి నాకు తెలియదు. ఫోన్ చేసి ఆపారు సార్ అలా అనుకుంటే. సరే అయిపోయినాక నా బాధాకరమైన అంశం ఏంటంటే, యాజ్ ఏ మీడియా ఎప్పుడు కూడా వన్ సైడ్ వినిపించకూడదండి. తప్పు అయినా ఒప్పు అయినా బోత్ సైడ్ వినిపించాలి. అసలు నేనేమంటానంటే ఇలాంటి వ్యవహారాల్లో మీడియా తలదూర్చకూడదని అంట, మూడు పిల్లల పంచాయతీలోకి వెళ్ళకూడదని అంట, వాళ్ళ జీవితాన్ని రోడ్డు మీద పెట్టొద్దట. అయినా కూడా అమ్మాయి వచ్చింది, వినిపించారు అందరూ కూడా. మేము కూడా అమ్మాయిని పిలిపించాం, రీతూ చౌదరి ఇష్యూలో మాట్లాడించాం. రెండో రోజు రెండో వర్షన్ అవతల వ్యక్తి వచ్చి మాట్లాడతానన్నప్పుడు వినిపించొద్దా? రెండో కోణం చూపించొద్దా? నువ్వు వాళ్ళని ఎందుకు చూపించావు? వాళ్ళు తప్పుడు వేదలు, వాళ్ళు డిబేట్ పెట్టారు, వాళ్ళు నా గురించి ప్రస్తావించారు కాబట్టి నువ్వు దొంగవి, వాళ్ళు దొంగలు, నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని డిబేట్ చేసావు. ఇది వ్యవహారం, ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి, ఇది ఎక్కడ జర్నలిజం అండి? నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నన్ను బతకనివ్వరు, టార్చర్ స్టార్ట్ అయిపోయింది. ఏం చేస్తారు? మీరు భయపడుతున్నారా సార్? నేను ఇవాళ మీ మీద ఎదురు దెబ్బ తగిలినా మీ ఆ సోకాల్డ్ పర్సన్స్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీరు అది పబ్లిక్గా చెప్పండి. ఇన్ కేసు మీరు వెళ్తున్నప్పుడు ఒక రాయి మీద, కారు మీద పడినా ఆ పర్సన్సే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అశోక్ గారు, ఒక చిన్న విషయాన్ని నేను అబ్జర్వ్ ఇప్పుడు మిమ్మల్ని ఎవరు బెదిరించారంటున్నారు? ఎవరండి? ఎవరు లేదండి, నన్ను ఎవరు బెదిరించలేరు. ఒక అడ్వకేట్గా నా రోల్ నేను కంప్లీట్ చేస్తూ ఉంటా. నన్ను బెదిరించాలి అనుకుంటే ఇదే తెలంగాణలో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ జరుగుతూ ఉన్నాయని హైదరాబాద్ మెట్రో మీద డీజీపీ గారిని, ఐఏఎస్ని, ఐపీఎస్ని పెట్టి నేను పిటిషనర్గా ఉండి వేయను. అంత థ్రెడ్ తీసుకోరు ఎవరు కూడా. నేను పిటిషనర్గా ఉండే, నన్ను ఎవడో బెదిరించడు. కాకపోతే ఫ్యామిలీ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఇది ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి నేను నీ శ్రేయోభిలాషిని, ఆయన గురించి ఆయన ఎవరో మూర్తి గారంట, ఆయన గురించి మాట్లాడితే నిన్ను కూడా బద్నాం చేస్తారేమో, జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు నాకు. ఇది వాస్తవం. ఏమో తెలియదు, నాకు చెప్పిన మాట మీకు చెప్తూ ఉన్నా. ఎవరు చెప్పారు అని అడిగారు కదా, మీరు ఇందాక అన్నారే చేమకుర్తి శ్రీకాంత్ అని, ఆయనే నాకు ఫోన్ చేశాడు. కాల్ చూపించినా మీకు? చూపించండి. ఆయనకే పని ఏమో చేసి ఆయన మూర్తి చేయడు, మీ శ్రేయోభిలాషిలా చెబుతూ ఉన్నాను. ఇప్పుడు చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తిని మేము అడిగామండి, ఎవరు రీతూ చౌదరి ఇష్యూ వచ్చింది. నేను ఓపెన్ చెప్పేసాను, నేను ఇదే నా షేడ్ ఇదే మొత్తం చెప్పే కదా, అలా పాజిటివ్స్ నెగిటివ్స్. ఆయన ఓన్లీ పాజిటివ్ చూపిస్తాడు మూర్తి, నెగిటివ్ షేడ్ చూపించడు, జనాలకు తెలియదు. దీన్ని కూడా మారుస్తాడు. ఇప్పుడు నేను మాట్లాడిన దానివల్ల మార్చి చెప్పేస్తాడు. అయితే అతను టాలెంట్, ఏం చేయాలి? సో అయితే మనకి అందుకే నేను అంటుంది, మీరేమన్నా వణుకుతున్నారా అంటున్నా. నేనేం వనకట్లేదు. మరి ఒక విషయం, వణికితే ఎవడెవడిని ఏం చేస్తాడండి? కాదండి, ఎవడెవడిని ఏం చేస్తాడు నాకు అర్థం కాదు. ఇక్కడ పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. ఇంతకన్నా చేసేది ఏమైనా ఉందా? మీకు ఆల్రెడీ అన్ని ఓడ తీసి రోడ్డు మీద నుంచో పెట్టేశారండి మీ పరువుని. అవునవును.
ఆ క్యారెక్టర్ మనశ్శాంతి లేకుండా అయిపోయింది కదా. ఆల్రెడీ డిప్రెషన్లోకి వెళ్ళానని చెప్పారు పాపం. ఇందాక మీరు ఆ మాట అంటే నాకు బాధ వేస్తుంది. నాకు మొన్న గౌతమి చౌదరిని చూసినప్పుడు ఆవిడ మాట్లాడినప్పుడు అదే బాధ వేసింది, ఇప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు అదే బాధ వేసింది. ఎందుకు అసలు మీ ఇద్దరు ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళాలి, ఎందుకు మా ముందుకు రావాలి? డిప్రెషన్కి వెళ్ళేవాళ్ళు ఇన్స్టాలో అంత హ్యాపీగా రీల్స్ పెట్టరు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, ఇక్కడేమో నీట్గా రెడీ అయిపోయి, యాక్టర్ అనేవాడు ఎలా ఉంటాడంటే వెళ్ళేప్పుడు నీట్గా రెడీ అయిపోయి, లేదు అక్కడ సెంటిమెంట్ పండాలంటే బాధగా వెళ్ళి అలా ఉంటాడు. ఆ అమ్మాయి ఇక్కడేమో ఒక గెటప్ ఇన్స్టాగ్రామ్లో మరి హ్యాపీగానే వేస్తుంది. నాకు నా ప్రొఫెషన్లో నేను నాకు బుర్రపని చేయట్లేదు కదా. నా కొడుకుని చూపిస్తే నాకు తెలిసి చూపిస్తే బాగుండు, మరి చూపిస్తే కొంచెం ఇంకా కొంచెం అన్న బుర్రాను అన్నీ పనిచేస్తాయేమో. మళ్ళీ టార్చర్ ఎదుర్కోవాలి కదా. ఇప్పుడు మీ మిస్సెస్ గౌతమి గారు కూడా టీవీ చూస్తూ ఉండుంటారండి బహుశా, నేను అనుకోవటం. బహుశా నన్ను తిట్టుకుంటూను మిమ్మల్ని తిట్టుకుంటూను చూస్తూ ఉండొచ్చు, బహుశా నన్ను తిట్టుకుంటూ చూడొచ్చు. సరే వాట్ ఎవర్. మీ ఆవిడకి ఏమన్నా అప్పీల్ చేసుకుంటారు మీ కొడుకు విషయంలో? ప్లీజ్, నాకు వాడంటే ఇష్టం. నువ్వు నిజంగా నమ్మట్లేదా, లేకపోతే కావాలని తెలివిగా నువ్వు మార్కెటింగ్ బ్రెయిన్, క్రిమినల్ బ్రెయిన్ కాబట్టి అలా చెప్తున్నావా ఏంటో నాకు అర్థం కావట్లా. కొంచెం వాడిని నాకు చూపించు. ఎందుకంటే మన ఇద్దరం మాట్లాడుకున్నాం కనేటప్పుడు, ఒకసారి అది గుర్తు తెచ్చుకో. నన్ను నానా మాట్లాడినావు, సరే అంతా పక్కన పెట్టు. నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి, మన ఇద్దరికంటే మన కొడుకు బాగుండాలి, అటు బాగుంటాడు. మనం కోర్టులో చూసుకుందాం. లేదు సెటిల్మెంట్ అంటావా, నేను గుంటూరు బిల్డింగు మన బుజ్జోడికి రాస్తాను, దాని ఇన్కమ్ వాడికే, నేను తీసుకోను రూపాయి కూడా. 50 లక్షలు ఇస్తాను. గోల్డ్ ఏదైతే ఉందో 2 crores గోల్డ్, 2 crores కాదంటున్నావు, సరే 180 అంత ఉంటుంది కదా. నిన్న ఏదో ఒప్పుకున్నావు అంట, ముందు వరకు ఒప్పుకోవాలా, 60 lakhs అని ఏదో ఒప్పుకుని ఉంటా. థ్యాంక్స్ దానికన్నా ఒప్పుకున్నందుకు. ఆ గోల్డ్ ఏదైతే ఉందో అది వెనక్కి ఇవ్వక్కర్లా. అండ్ BMW కారును అది వేరే XUV నీ పేరు మీద రాస్తాను. జిస్మత్ బ్రాండ్ నా కొడుక్కి రాస్తాను, దాని ఇన్కమ్ బుడ్డోడికే వెళ్ళేట్టు చేస్తాను. నేను 1 రూపాయి కూడా తీసుకోను, నేనే మెయింటైన్ చేస్తా. ఈ కాక ఇది వెంటనే సెటిల్ అయిపోవాలంటే ఇది చేసేస్తా, నీకు ఓకే అంటే. లేదు అంటావా, నేను ఇంతకుముందు నువ్వే గార్డియన్గా ఉంచుదామని అనుకున్నా. ఎప్పుడైతే నువ్వు ఆ రికార్డింగ్ మాట్లాడి నేను చాకరీ చేసి నా కొడుకు ఇవ్వాలా, ఏంటి అసలు అది. అండ్ మంత్లీ నీకు నెక్స్ట్ పెళ్ళి అంతవరకు నేను ఇంత అమౌంట్ అని కూడా ఇస్తానని కూడా చెప్పాను. ఇంతకంటే ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. అయితే కోర్టులో చూసుకుందాం, లేదంటే పెద్ద సమక్షం సెటిల్ చేసుకుందాం. ఈ మీడియాలు ఇవన్నీ దయచేసి ఆపేసాయి. ఇట్స్ మై రిక్వెస్ట్. మా పేరెంట్స్ని నా వల్ల పాపం వాళ్ళందరూ చాలా సఫర్ అవుతున్నారు, అండ్ నాకు తెలిసిన వాళ్ళు సఫర్ అవుతున్నారు. వదిలేసేవా, ఎందుకంటే నీకు నా బ్రెయిన్ బిజినెస్ అండ్ ఇదైతే నీ బ్రెయిన్ మార్కెటింగ్లో తోపు. దానికి మరి ఇంకా క్రిమినల్ బ్రెయిన్స్ యాడ్ అయినాయేమో. దయచేసి నువ్వు ఆపేసి, అందరూ ఇది పెంచుదామని చూస్తున్నారు, నువ్వు అర్థం చేసుకొని ఇది ఎక్కడితో ఆపేసి మనం ఇది మాట్లాడుకుని సార్ట్అవుట్ చేసుకుందాం. లేదు ప్రశాంతంగా కోర్టుకి వెళ్దాం, గొడవలు పడకుండా. నా కొడుకుని నాకు చూపించు ప్లీజ్. నేను కొంచెం కొడుకు సెంటిమెంట్ మాట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడేస్తున్నావు. ఒక పని చేయి, ఒక 1 week జగద్వజాన్ని నువ్వు చూడకుండా ఉండు, నీకు అర్థమైంది బాధ ఏంటో. నేను నీకు దూరం చేయాలని నేను ఏ రోజు అనుకోలే, నాకు అది రాదు. ఎందుకు అనుకుంటున్నావు, నేను శాడిస్ట్ని కాదు, సైకోని కాదు నీలాగా. కొడుకు నువ్వంటే చాలా ఇష్టం, మిస్ అవుతాడు కదా అందుకు. అండ్ వాడిని చూసుకునేది ఇంట్లో ఆ వెంకటేషు, ఇంకో 2 పనోళ్ళు. నేనే కనుక నీ ప్లేస్లో ఉంటే మీ అమ్మ మీ నాన్న నువ్వు కలిసి వచ్చి కూర్చున్నారే, మరి కొడుకుని ఎవరు చూస్తున్నారు అక్కడ? నేను అది ఆలోచించా రోజు. ఏ సైడ్ డైలాగు అది ఏదైనా నువ్వు చెప్తావు, ఇప్పుడు రేపు మళ్ళీ దీనికి రిప్లైలు నువ్వు ఏదైనా వాక్కో. నా కొడుకు నాకు కావాలి, ఎవరిని అనబాక, నన్ను అనుకో. ఆల్రెడీ చాలా అన్నావు, ఇంకా అంటావు, ఓకే అనుకో. మన ఇద్దరం చూసుకుందాం, నేను కూడా అన్నాం. కోర్టుకి వెళ్దాం, లేదంటే సెటిల్మెంట్ చేసుకుందాం. ఈ లేక్ పంచాయతీలు, లేక్ వ్యవహారాలు వద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. రియల్గా మీరు చేసిన రిక్వెస్ట్కి జనాలందరూ మనసులు కూడా కరిగి ఉంటాయండి ఖచ్చితంగా. ఇంతకన్నా పెద్ద రిక్వెస్ట్ ఇంకెవరు చేయలేరండి, ఏ తండ్రి చేయలేడు, ఏ భర్త చేయలేడండి. ఇంతకన్నా గొప్పగా ఏ అడ్వకేట్ కూడా చేయలేడండి రియల్లీ. అమ్మా థ్యాంక్స్ గౌతమి చౌదరి గారు, మీకు ఫైనల్గా మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అమ్మా, నువ్వేం మాకు శత్రువు కాదు, లేకపోతే ఇవాళ అప్రోచ్ ఆయన మాట్లాడాడు కాబట్టి నువ్వేమో నాకు శత్రువు కాదు, లేకపోతే నువ్వు మాట్లాడావు కాబట్టి ఆయన శత్రువు ఏం కాదమ్మా. దయచేసి నేనేమంటానంటే మా వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదమ్మా.
మళ్ళీ చెప్తున్నానమ్మా, నువ్వు నా చెల్లెలు లాంటిదాన్ని, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు చెల్లెలు లాంటిదాన్ని. నాకు ఇంతకుముందు నువ్వేం పరిచయం లేదు, ఆయన ఎవరో పరిచయం లేరమ్మా. యాజ్ ఏ టీవీ ఛానల్గా చెప్తున్నాను, నేను కూడా ఒక మనిషినే, నాకు చెల్లి ఉంది, నాకు కూతురు ఉంది, అన్నీ ఉంది. చెప్తున్నానమ్మా, మీడియా వల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు, మీకే కాదమ్మా ఎవరికి ఉండదమ్మా. మీరు గొడవలు పెడితే ఆ గొడవలు ఇంకా పెంచి పెద్ద చేసి చండాలం చేసి మీ బతుకులన్నీ రోడ్డు మీద పెడుతుందమ్మా మీడియా. దయచేసి మీడియా ముందుకు రావద్దమ్మా, ఉపయోగం లేదంటున్నా. నేను అనేది ఏంటంటే లేదు, మీరు చక్కగా సెటిల్ చేసుకోండి. ఆయన ఒక ప్రపోజల్ పెడుతున్నాడు, మళ్ళీ మీరు అంటారే మీరు పంచాయతీ చేశారు, నాకేం రైట్ లేదమ్మా, మీ మీద ఆయన మీద నాకేం రైట్ లేదు, నేను మిమ్మల్ని బెదిరించో ఇంకోటి చేయట్లేదు. జస్ట్ మై రిక్వెస్ట్ అంటున్నా. చక్కగా ఆయన ఇచ్చింది ద బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఇంకేమన్నా అది కాకుండా నాకు ఇది కావాలి అనుకుంటే మీ నాన్నగారు చైతన్య కుమార్ గారు, చిన్ని గారు, సో ఆయన కాకాని బాబు గారు, వీళ్ళిద్దరిని కూర్చోబెట్టండి. మీరు ధర్మయేష్ గారు కూర్చోండి, చక్కగా నలుగురు ఇద్దరు పెద్ద మనుషులు పిలవండి. మమ్మల్ని కాదు, పెద్ద మనుషులు అంటే మళ్ళీ మా ఈ పెద్దలు కాదు, మంచి వాళ్ళని పిలవండి. చక్కగా వాళ్ళ సమక్షంలో సెటిల్ చేసుకోండి. కోర్టుకి వెళ్ళండి, విడాకులు కావాలంటే డైవర్స్ తీసుకోండి. హ్యాపీగా మీరు తర్వాత భవిష్యత్తు ఎత్తుక్కోండి, మీరు పెళ్లి చేసుకోండి. ఆయన భవిష్యత్తు ఆయన ఎత్తుక్కుంటాడు, ఆయన పెళ్లి చేసుకుంటాడు. బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడప్పుడు ఆయన తండ్రిగా బిడ్డను చూసుకునే అవకాశం కల్పించండి. దట్స్ ఇట్. లేదు మేము కలిసి ఉంటాం, మళ్ళీ మనస్పర్ధలన్నీ తొలగిపోయినాయి, ఏం అక్కర్లేదంటారు, హ్యాపీగా కలిసి ఉండి. అంతకన్నా కావాల్సింది ఏముంటుందమ్మా. మీరిద్దరు మళ్ళీ కలిసి మీ బిడ్డను తీసుకొచ్చి ఇదే స్టూడియోలో కూర్చొని మీ ఆనందాన్ని షేర్ చేసుకుంటానంటే మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్ అవుతారు. అరే నిన్నటిదాకా ఇంత గొడవలు పడి నీ జంట కలిసిపోయారే అని ఎంత హ్యాపీగా పండగ చేసుకుంటారమ్మా. సో మీరు కలవాలని కోరుకుంటాను. కలవని పక్షంలో మీరు సఫర్ అయ్యారు, ఆయన సఫర్ అవుతున్నాడు. సఫర్ అయిన పక్షంలో విడిపోండి, తప్పేం లేదు. రాష్ట్రాలే విడిపోయినాయి, మనుషులు విడిపోవడం పెద్ద ఇష్యూ ఏముంటుందమ్మా. విడిపోండి, విడిపోయి మీ జీవితాలు కొత్త జీవితాలు మళ్ళీ స్టార్ట్ చేయండి. ఆయన డిప్రెషన్లోకి వెళ్ళొద్దు, మీరు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. మీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయొద్దు, ఆయన ఫ్యామిలీని డిస్టర్బ్ చేయొద్దు. ఆయన ఫ్యామిలీని మీరు రోడ్డును పెట్టొద్దు, మీ ఫ్యామిలీని ఆయన రోడ్డును పెట్టొద్దు. కొట్టుకోవద్దు, తన్నుకోవద్దు, తిట్టుకోవద్దు. వీటి వల్ల ఏ ఉపయోగం ఉండదు, మీడియాకి జనాలకి ఎంటర్టైన్మెంట్ తప్ప. సో దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, వింటేనంటే లేకపోతే లైట్ తీసిన అవతల పడేయండి, కానీ పెద్ద ఇష్యూ కాదు. మీ మంచి కోసమే చెప్తున్నాను నేను. గౌతమికి సపోర్ట్ చేసే సో కాల్డ్ బ్యాక్ అండ్ సపోర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తున్నా, ఎంటర్టైన్ అవ్వద్దు, నా కొడుకు గురించి ఆలోచించండి. నన్ను అయిపోయింది కదా, బద్నాం చేశారు, ఎదవా ఎదవా ఎదవా. ఒక ఎదవని 100 సార్లు ఎదవన్నా, ఒకసారి ఎదవన్నా ఎదవని చేశారు సక్సెస్ఫుల్గా. మీరు మీ మార్కెటింగ్ స్ట్రాటజీలో ది బెస్ట్ చేశారు, ఓకే, ఇదంతా అయిపోయింది. ఇప్పుడన్నా కొంచెం దయచేసి ఆపి ఈగోలు పోకుండా నా కొడుకు గురించి ఆలోచించి కాస్త ఆగండి. థ్యాంక్ యూ. అది ధర్మయేష్ గారు అండ్ గౌతమి చౌదరికి సంబంధించిన కుటుంబ వివాదం. ఇకపైన భవిష్యత్తులో మళ్ళీ ఆయన స్టూడియోలో కూర్చోబెట్టి డిబేట్ చేయాలన్న మా ఆలోచన అయితే మాకు లేదు. మళ్ళీ హ్యాపీగా వాడు కలిసిపోయి వస్తే కూర్చుని కాసేపు ఏదో షేర్ చేసుకుంటాం తప్ప ఇంకోసారి ఎప్పుడు కూడా ఈ గొడవ పెట్టి గౌతమి గారిని ఆయన ఫ్యామిలీని తిట్టించే, ఆమె ఫ్యామిలీని తిట్టించే ఉద్దేశం మాకు లేదు. ఆ చండాలం మేము చేయం. అట్లాగే మీ గౌతమి గారిని కూర్చోబెట్టి మళ్ళీ మరోసారి మహేష్ గారిని తిట్టించే ఉద్దేశం మాకు అంతకన్నా లేదు. మధ్యలో మీడియా పర్సన్ తిట్టించే ఉద్దేశం అంతకన్నా లేదు, అవసరం కూడా మాకు లేదు.